ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలి అంటే ఈ రాక్షస పాలన పోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రోడ్లెక్కి మేము చేశామో మరి 48 మరి అన్నిటికి కూడా తెరపడనుంది. అంతిమ తీరు ప్రజల్ని చైతన్యంలో తెలుగు పార్టీ, జనసేన కానీ, టీడీపీ కానీ సక్సెస్ తప్పనిసరిగా రేపు రాబోయేది ప్రజా విజయం. ప్రజలు గెలవాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలిచారో అభివృద్ధి చేయాలనుకో ముందు రాబోతుంది. రేపు మే 13 ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు వేయించాలి నాదం మేము ఇచ్చాం. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం. వాళ్ళు ఓటు ఎక్కడున్నప్పటికీ, ఏ బూత్ లో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఆ హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్రానికి లాయర్లు కూడా ఎక్కారు, అంతిమంగా ప్రజలు ఎక్కారు ఈ రోజున రోడ్లు. దీనికి ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి 90% ప్రజలు వ్యక్తం చేశారు. మేము కూడా అందరం కూడా చేశాం. మీడియా సోదరులకు మందికి తెలిసినప్పటికీ కొన్ని పోటీ ప్రభుత్వం అటువంటి కూడదు కాబట్టి వాళ్ళ సైలెంట్ జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఓటేయడానికి ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ గెలిపిస్తేనే ప్రజారక్షణ ఉంటుంది, ప్రజాస్వామ్య గుర్తు అనేది అందరూ కూడా రాబోయే రోజుల్లో అది జరిగి తీరుతుంది. రేపు జూన్ 4 తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నపం, ఆలోచించి విజ్ఞతతో మళ్ళీ బానిసత్తుకు మనం బతకూడదు. 5 ఏళ్లకు వచ్చే ఒక ఎలక్షన్ మన మీద అధికారం పెత్తనం చేయడానికి కాదు, సమస్యల మీద పోరాటం చేసే నాయకుడు ఉండాలి. అటువంటి